మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలండి. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ఈరోజు వాక్య అంశం ఏంటిది అన్నట్లయితే, ఎప్పుడు దేవుడు మనిషిని ఏర్పరచుకున్నాడు? ఒక సేవకుని కావచ్చు, విశ్వాసిని కావచ్చు, మరి ఎప్పుడు ఏర్పరచుకున్నాడు అన్న సంగతిని మనం గమనించాలి. దేవుడు ఏర్పరచుకున్నది ఎప్పుడు, మరి ఏర్పరచబడిన యొక్క వ్యక్తులు ఏ రీతిగా ఉంటారు, కొన్ని విషయాలు మరి దేవుడు ఏ రీతిగా మనుషులను ఏర్పరచుకున్నాడో ఆ విషయాలను మనం ఇక్కడ గమనించాల్సిందిగా మీకు నేను మనవి చేస్తున్నాను. ప్రియ మిత్రులారా, మొదటిగా మనం గమనించినట్టయితే ఇక్కడ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం మనం చదివినట్టయితే ఇక్కడ కనబడుతుంది, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అని రాయబడి ఉంది. ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట మనలందరినీ? ఏ జగత్తుకు పునాది వేయబడక ముందే మనుషులందరినీ కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని ప్రణాళికలో ఎప్పుడో మనలను ఏర్పరచుకున్నాడు. ఒక బిల్డింగు కట్టక ముందే బిల్డింగు యొక్క ప్లానింగు ముందుగానే సిద్ధం చేసి ఉంచుతాడు. ఆ రూములో ఎంతమంది ఉంటారు, ఏ రూములో ఎవరుంటారు, ఎక్కడ ఎలాంటి యొక్క వసతి కల్పించాలా, ఎలాంటి ఏ వైపున దర్వాజా డోర్ ఉండాలా, అన్నీ కూడా ముందు ప్లానింగ్తోనే ఆ మేస్త్రి కడతాడు. మనిషి జీవితం పట్ల కూడా అంతేనండి. జగత్తు పునాది వేయబడక ముందే మనుషులను ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాగుండాలన్నది, ఎలా మనుషులు ఉంటారు అలాగా మరి ఏర్పాటు చేసుకున్నాడని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. ప్రేమ మిత్రులారా, దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు. మనం ఎలాగుండాలా, మన పరిస్థితి ఏంటిది, మన బ్రతికి ఏంటిది ఎప్పుడో నిర్ణయించి పెట్టాడు, ఎప్పుడో ఏర్పరచుకొని ఉన్నాడు. ఇలా చెప్తుంటే కొన్ని డౌట్స్ కూడా మనకు వస్తుంటాయి. ఎప్పుడో ఏర్పరచుకున్నట్లయితే అలాగనే జరుగుతుంది కదా, ఇక ఇవన్నీ ఎందుకు అని ఇంకా నానా విధాలుగా ఆలోచనలు కలిగి ఉన్నారు. నేను చివరి వరకు వీటి అన్నిటిని కొంచెం దాన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, అందరినీ కూడా జగత్ పునాది వేయబడక ముందే ఏర్పాటు చేసుకున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రియ మిత్రులారా, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే తన ప్రేమతో ఏర్పాటు చేసుకున్నాడట. జగత్తు పునాది వేయబడక ముందు తన ప్రేమ మనపై ఉన్నందున ప్రేమతో ఏర్పాటు చేసుకున్న యొక్క వ్యక్తులం, మన మామూలు వ్యక్తులం కాదు. తన ప్రేమ మన పట్ల ఉంది. ఆయన ఏర్పాటులో గొప్ప ప్రేమ ఉంది. ఆ ప్రేమ అప్పటి నుండి చివరి వరకు ఆయన యొక్క ప్రేమ ఉంటుంది. మన పుట్టుక మొదలుకొని చచ్చిపోయేంత వరకు మనపై దేవుని యొక్క ప్రేమ ఉంటుంది అన్న సంగతి మనం గమనించాలా. పునాది వేయబడక ముందే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మొదటిగా మరి ఎప్పుడు ఏర్పరచుకున్నాడో మనం చూద్దాం. మొదటిగా పిండంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని కీర్తనలు 139:16వ వచనంలో కనబడుతుంది. మనం ఎప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? పిండంగా ఉన్నప్పుడు మాత్రము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే జాగ్రత్త వినండి. చాలామంది డాక్టర్లతోనో వైద్యములతోనో మరి మందులతోనో ఆ వ్యక్తులు పిల్లలు కలుగుతారని చెప్పి చాలామంది అనుకుంటారు. దేవుడు సంతానం ఇవ్వకుండా ఏ మందులతో కాదు, ఏ డాక్టర్లతో కాదు, ఎవరితో కాదండి. సంతానం అనేది దేవుడు ఏర్పరచుకున్నది. దేవుడు ఇవ్వకుండా ఉండదు. ఒకవేళ దేవుడు ఇవ్వకుండా ఉన్నా అది ఉండజాలదు, అది నిలవజాలదు. దేవుని సృష్టికి విరోధంగా ఇప్పటికీ కూడా ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా అది నిలవదు. దేవుని వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా ఉన్నది మాత్రమే నిలుస్తుంది. దేవుడు ఏర్పరచుకున్నది చాలా గొప్పది. ప్రియ మిత్రులారా, మనం ఇక్కడ గమనించినట్లయితే పిండంగా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళను ఏర్పరచుకున్నాడు అన్న సంగతి దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. ఇంకా అప్పుడు మనం పిండంగా ఉన్నాం, అసలు ఏడుదో తెలియదు. ఆ యొక్క చిన్న ఆ కంటి చూపు కూడా అందానంత ఆ యొక్క ఈ మనిషి పిండంగా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. అంటే దేవుడి కనుదృష్టి ఎంత గొప్పదో చూడండి. దేవుడు ఎంత గొప్పవాడో మీరు ఆలోచన చేయండి. ఆయన మనలను ఏర్పాటు చేసుకొని ఎలా చేయాలా,
ఎలా తయారు చేయాలా, మరి అది దేవుని యొక్క చిత్తానుసారంగా మాత్రము మరి జరుగుతుంది అన్న సంగతి మనం గమనించాలి. దీంట్లో కొంతమందికి కొన్ని ఆలోచనలు వస్తాయి. పిండంగా ఉన్నప్పుడు దేవుడు ఏర్పరచుకుంటే ఒక్క వ్యక్తి గుడ్డివాడుగానో, కుంటివాడుగానో, మూగవాడిగానో ఎందుకు పుట్టిస్తున్నాడు దేవుడు పక్షపాత అనేక వ్యక్తులు కూడా ఉన్నారండి. నా దేవుడు ఎప్పటికీ పక్షపాతి కాదు. నా దేవుడు ఎప్పటికీ అందరినీ ఒకే రీతిగా చూస్తున్నవాడు. ప్రేమామయుడైన ప్రేమతోనే ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ పక్కవారిని కూడా ప్రేమిస్తున్నాడు. ఒక చిన్న ఉపమానం మీ ముందు నేను ఉంచాలనుకుంటున్నాను. ప్రియమైన మిత్రులారా, ఒకరోజు ఒక బావిలో కొంతమంది ఈతకు వెళ్ళారంట. అందరు ఈత కొడుతున్నారంట, 10 మంది ఈత కొడుతున్నారంట. 10 మంది ఈత కొడుతుంటే ఒక ఆయన పోయి వీళ్ళు ఏం చేస్తున్నారని పైనుండి చూస్తున్నాడంట. పైనుండి చూస్తుంటే అక్కడ ఈత కొట్టేది ఈత కొట్టకుండా ఆ ఈత కొట్టే వాళ్ళు ఒక వ్యక్తి గుడ్డివాడు ఉన్నాడంట. ఆ గుడ్డివాడు అందులో ఉన్న తర్వాత ఈ 9 మంది ఆ గుడ్డివాడిని ఒక్కడినే నీళ్ళలేసి ముంచుతున్నారట. ఒడ్డు మీద చూస్తున్న ఒక వ్యక్తికి చాలా బాధ అనిపించింది. ఏంటి దేవుడు గిట్ల పుట్టించిండు, వాళ్ళనేమో మంచి వాళ్ళగా పుట్టించిండు, ఈయననేమో గుడ్డివాడిగా పుట్టించిండు, ఈయననే గుడ్డివాళ్ళుగా పుట్టించిండు. మరి ఆ మంచి వాళ్ళు ఈ గుడ్డివాడిని ఇంత గోసపుచ్చుకుంటున్నారు, అసలు దేవునికి కళ్ళుందా అన్నట్టుగా మాట్లాడుతున్నాడంట ఆ పైన ఉన్న వ్యక్తి. పక్కకి ఇంకో ఆయన అంటున్నాడట, లేదు దేవుడు చేసేది ఏదైనా కరెక్టే ఉంటుంది అన్నాడంట. అప్పుడు ఏం కరెక్ట్ ఉంటుంది అంటే ఆయన అన్నాడట, ఇదిగో ఆ గుడ్డోని కళ్ళు రావాలని నువ్వు కోరుకో, కళ్ళు వస్తాయి అన్నాడంట ఆ పైన ఒక వ్యక్తి. ఇంకొక వ్యక్తి, దేవా పాపం ఆయన గుడ్డైన కళ్ళు ఇవ్వండి అని చెప్పేసి అనగానే ఆ గుడ్డి అయిన కళ్ళు ఇచ్చిండట దేవుడు. అప్పుడు కళ్ళు రాగానే ఈ ఒక్క గుడ్డి అయినా ఈ 10 మంది మంచోళ్ళను నీళ్ళు వేసి తొక్కుతున్నాడటండి. చూసారా, 10 మంది వ్యక్తులను ఒక్క వ్యక్తి నీళ్ళలో వేసి తొక్కుతున్నాడంట. అది చూసిన యొక్క వ్యక్తిని అప్పుడు అన్నాడట, దేవుడు చేసింది అది కరెక్టేనా, నువ్వు ఎలా అనుకుంటున్నావంటే అవునండి దేవుడు చాలా మంచి పని చేశాడు. ఆ వ్యక్తికి కళ్ళు ఉన్నట్లయితే 10 మందిని మరి ముంచేస్తున్నాడు. దేవుని ఆలోచన వెనుక ఏదో ఒక రహస్యం దాగి ఉంటుంది ప్రియమైన మిత్రులారా. అట్లని చేపించి గుడ్డి వాళ్ళకు నష్టం చేయడానికి కాదు, గుడ్డి వాళ్ళని దేవుడు ప్రేమిస్తలేడానికి కాదు. దేవుడు వారికి తగినట్టుగా దేవుడు ఏదో విధంగా మేలులను చేస్తాడు. వారికి తగినట్టుగా ఒక ద్వారాలను తెరిచిస్తాడు. వారికి తగినట్టుగా ఒక ఉద్యోగాన్ని సూచిస్తాడు. వారికి తగిన యొక్క మేలులను వారికి తగినట్టుగా ఇంకొక రీతిగా మనం ఆలోచన చేస్తే ఒక మేలు వాళ్ళ పట్ల కూడా మరి దేవుడు చేస్తూ ఉంటాడు. అది చెప్తే ఇప్పుడు మన సబ్జెక్టు అది కాదు, ఇప్పుడు నేను వీలైనప్పుడు దాన్ని చూపిస్తాను. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మరి ఇలా పుట్టించడానికి కారణం ఏంటిది అంటే దేవుని ఆలోచన చాలా గొప్పది ప్రియమైన మిత్రులారా. తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు మనుషులను ఏర్పరచుకున్నాడంట. హల్లెలూయా. ఇక్కడ పిండంగా ఉన్నప్పుడు దేవుడు ఏర్పరచుకున్నాడు. రెండవది యెషయా గ్రంథం 49:1 వచనం ప్రకారం తల్లి గర్భములో ఉన్నప్పుడు ఏర్పరచుకున్నాడంట. పిండంగా ఉన్నప్పుడు ఏర్పరచుకున్న వ్యక్తిని తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా మళ్ళా తన కొరకు ఏర్పరచుకుంటూ వచ్చాడు. ఈ విషయాన్ని గమనించండి. ఇక్కడ అప్పుడు ఏర్పాటు చేసుకున్నా కదా, అయిపోయిందని ఇక్కడ విడిచిపెట్టలే. అప్పుడే అదే సమయంలో అప్పుడే మరి ఈ వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నా కదా, దేవుడు ఏర్పాటులో ఉన్నాడు అప్పటి నుండిగా. అంతే, దేవుని ఏర్పాటులో ఉన్నాడు. మూడో విషయానికి వచ్చినట్లయితే మనం ఇంతకుముందు చదివినట్టుగా ఎఫెసీ పత్రిక 1:6 ప్రకారం జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన ప్రేమలో ఏర్పరచుకున్నాడు. అది ఎప్పుడు? ఇంకా తల్లి కడుపులోకి రాలే, పునాది వేయలే. అది ఎప్పుడు అంటే ఆయన ఊహలో, ఆయన ఆలోచనలో ఆయన మరి ఏర్పరచుకున్నాడు. ఒకరోజు మరి యోబుతో అంటాడు, యోబు, జగత్తు పునాది వేయబడకముందు నువ్వు ఎక్కడుంటావో నీకు తెలుసా? ఈ భూమి పునాది వేయబడకముందు నువ్వు ఎక్కడుంటావో తెలుసా? వీటికి గుర్జులు వేయకముందు నువ్వు ఎక్కడుంటావో తెలుసా అని చెప్పి ఆయన మళ్ళీ ఏమంటుందో తెలుసా? నీవు అప్పటికి పుట్టి ఉన్నావు, నువ్వు మహావృద్ధుడవు అప్పటికి అంటున్నాడు. అరే,
ఈ యోబు పుట్టింది ఎప్పుడు? భూమి పుట్టింది ఎప్పుడు? ఈ భూమి పుట్టినప్పుడు యోబు పుట్టాడా? లేదు. మరి ఎందుకన్నాడు? ఆయన హృదయంలో, ఆయన ఆలోచనలో పుట్టి ఉన్నాడు. ఆయన ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన తలంపులలో ఎప్పుడో, ఆయన ప్లానింగ్లో ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన వేసుకున్న ప్లానింగు మరి ఇప్పుడు నెరవేర్చబడ్డాది. నువ్వు అప్పటికి మహావృద్ధుడు అంటే చాలా రోజులే నిన్ను ఏర్పాటు చేసుకొని అని దాని అర్థం. అంటే దేవుని యొక్క ప్రణాళిక అంత గొప్పదండి. ఈ వ్యక్తిని జగత్తు పునాది వేయబడకుండా ఏర్పాటు చేసుకున్నాడంట. అలాగనే మరి రెండో విషయానికి వచ్చినట్లయితే ఎక్కడ నుండి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? మొదలు ఏం చూసామండి? ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు అన్నదానికి మరి 3 విషయాలు మీ ముందు నేను ఉంచాను. మొదటిది పిండంగా ఉన్నప్పుడు, రెండవది తల్లి గర్భంలో ఉన్నప్పుడు, మూడవది జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు అన్న చూస్తున్నాం. ఎక్కడ నుండి ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు అన్న సంగతి రెండో విషయానికి మనం చూద్దాం. ఈ రెండో విషయం చూసినట్టయితే ఇక్కడ పుటము వేసి ఏర్పాటు చేసుకున్నాడట. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనములో పుటము వేసి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అన్న సంగతి కనబడుతుంది. మూడో విషయానికి వచ్చినట్టయితే ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? అందరిని ఏర్పాటు చేసుకున్నాడా? ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? పుటము వేసి అంటే పరీక్ష చేసి వాళ్ళను ఏర్పాటు చేసుకున్నాడు కదా. మరి ఏర్పాటు చేసుకున్నది అందరినా? భూమి మీద పుట్టిన అందరినా, కొందరినా అని మనం చూసినట్టయితే ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అన్న సంగతి మనం చూసినట్టయితే దేవుని వాక్యం చెలవిస్తుంది ప్రియమిత్రులు. అందరినీ కాదు, కొందరిని. ఎవరెవరిని అన్నది మనం చూద్దాం. ఇక్కడ అందరినీ కాదు. ఈ లోకంలో చాలామంది పుట్టారు. ఆయన రాజ్యం పోవడానికి అందరినీ ఒకేసారి ఏర్పాటు చేసుకోడు. ఆయన సువార్త కొరకు అందరినీ ఒకేసారి ఏర్పాటు చేసుకోడు. ఆయన ఏర్పాటు చేసుకునే వ్యక్తులు కొందరు ఉన్నారు. ఎలాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకుంటారు? ఈరోజు మనం ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకుంటామండి? మన ఖజానాలో కానీ, మన యొక్క పనుల్లో కానీ, మన ఇంటికి ఏదైనా ఒక జాబ్ విషయంలో ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకోవడానికి కానీ మనమైతే ఎలాంటి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటాం అనంటే ఖచ్చితంగా అన్ని రకాల జ్ఞానం ఉన్న యొక్క వ్యక్తిని మాత్రమే ఏర్పాటు చేసుకుంటాం. చదువు, జ్ఞానము అన్ని ఎలిజిబుల్ ఉన్నప్పుడు మాత్రమే. ఒక గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే అంత ఈజీ కాదు. వాళ్ళ గురించి అన్నీ కూడా పరీక్ష చేసి ఏర్పాటు చేసుకుంటారు. మరి దేవుడు ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకుంటాడు? ఎత్తు, చిత్తు, బలము, జ్ఞానము, చదువు, సంధ్యలు అన్నీ ఉన్న వలన దేవుడు ఏర్పాటు చేసుకునే యొక్క వ్యక్తులను ఎవరిని ఏర్పాటు చేసుకుంటారు మనం చూసినట్లయితే దేవుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము దాని 29వ వచనంలో కనబడుతుంది. వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. అబ్బా, ఇది కొంచెం వెరైటీ ఉందండి. ఎవరన్నా ఏర్పాటు చేసుకుంటే మంచోళ్ళను ఏర్పాటు చేసుకుంటాడు. ఎర్రోడిని ఎవరన్నా ఏర్పాటు చేసుకుంటారండి? ఎర్రోడిని ఏర్పాటు చేసుకోవడం అది మామూలు విషయం కాదు ప్రియమిత్రులారా. దేవుడు ఏర్పాటు చేసుకున్నది మంచి వాళ్ళను కాదు. నిజంగా దేవుని ఆలోచన వేరు, దేవుని ఉద్దేశాలు నిజంగా మన కంటికి, మన ఆలోచనకు అందవాయి. ఎర్రివారు ఏం చేస్తారండి? దొరికిన వాళ్ళని కరుస్తారు. వాళ్ళ పని ఏంది? మంచిగా ఉంటుందా? ఎర్రివారంతా కూడా అబ్బా ఎంత నిదానంగా ఉంటారా? వాళ్ళొక పిచ్చోడు. ఎర్రివాడు అంటే పిచ్చోడు. వాడు ఖచ్చితంగా అందరిని కరుస్తుంటాడు, అందరిని కొరుకుతుంటాడు. వాని దగ్గరికి ఎవడు పోడు, ఆయన జోలికి ఎవడు పోడు. ఇలాంటి ఎర్రివాడిని దేవుడు ఏర్పాటు చేసుకోడు ఏందండి? నిజంగా ప్రియమిత్రులారా, ఎంతోమంది నన్ను, నా హోదాను, నా బలాన్ని, నా యొక్క అందాన్ని చూసి దేవుడు ఏర్పాటు చేసుకుంటారు అనుకుంటున్నారు. ఒక ఎర్రివాడిని చూసిన వాడు ఏవిడికి పనికిరాని కింద వేసుకుంటాం మనం. కానీ ఏదైతే పనికి రాదనుకుంటామో, ఏదైతే మన ఊహకు అందదో అలాంటి వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడన్న సంగతి మనం గుర్తెరగాల. మొదటికి ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాట? ఎర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని దేవుని వాక్యం చెలవిస్తుంది. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం దాని 29వ వచనంలో చూస్తే బలహీనులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. అవునండి, దేవుడు ఎలాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకోవాలా? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఒక్కొక్క శిష్యునిగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఆ శిష్యులుగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన వెనక్కి తిరుగుబాటు కూడా
మరి మొదలైంది. చాలామంది ఆయన వెనుక తిరుగుబాటు చేస్తున్నారని చంపాలని కూడా చూస్తున్నారు యేసు ప్రభును. అలాంటి కఠినమైన సమయంలో ఎలాంటి వాళ్ళను ఏర్పాటు చేసుకుంటాడు? ఆ స్థానంలో మనం ఉంటే ఎవరిని ఏర్పాటు చేసుకుంటామండి? బలమైన వాళ్ళని ఏర్పాటు చేసుకుంటే బాడీ గార్డ్స్గా ఉండాలి కదా. ఎవడన్నా ఏలెత్తే వాని ఏళ్ళను ఘోషించినోడు కావాలి కదా. అలాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకుంటాం. ఈరోజు రాజకీయ వ్యక్తులు కావచ్చు, లేకుంటే అధికారులు కావచ్చు, ఈరోజు గొప్ప గొప్ప సేవకులు కావచ్చు, ఎవరైనా కానీ ఎలాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకుంటారంటే బలహీనమైన వాళ్ళని ఎవరు ఏర్పాటు చేసుకోరండి. దేవుడు ఏర్పాటు చేసుకునే విధానానికి, మనుషులు ఏర్పాటు చేసుకునే విధానానికి తేడా ఉంది. దేవుడు చేసుకునే విధానం ఎప్పటికీ నిలుస్తుంది. మనుషులు చేసుకునే విధానం తప్పుతుంది, ఓడిపోతుంది, గెలవడం లేదు. మన ఆలోచనలు దేవుని ఆలోచనతో ఏకీభవించి ఉండడం లేదు. ఒక సంస్థలో ఒక వ్యక్తిని చేర్చుకోవాలి అంటే బలహీనమైన వ్యక్తిని ఎవరు కూడా చేర్చుకోరండి. యేసు ప్రభు చేర్చుకున్నాడండి. నువ్వెంత? చాలామంది ఏం చేస్తుంటారంటే ఈడు పనికిరాడు, ఈడు ఎలిజిబుల్ కాదు, దీనికి దీనికి చెడు కాడు, ఇలాంటి మాటలు మనం మాట్లాడుతుంటాం. మనుషుల మధ్యలో ఈ లోకము ఈడు పనికిరాదు అనుకునే ఒక వ్యక్తి దేవునికి పనికొత్తాడు. నిషేధించిన రాయి తలకు మూలరాయిగా మారుతుంది. అదే విలువ కలిగిందిగా ఉంటుంది. ప్రయాణమిత్రులారా, ఇక్కడ చూసినట్టయితే ఎలాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడంట దేవుడు? బలహీనమైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరి మీనికి వెళ్ళలేడు, కొట్టలేడు, చేయలేడు, బలం లేదు, శక్తి లేదు, అసలు ఆ చదువు లేదు, ఏమీ లేదు, జ్ఞానం లేదు. ఈ లోకంలో ఎలాంటి యొక్క జ్ఞానం కూడా లేదు వాళ్ళ బలహీనమైన యొక్క వ్యక్తిన. అలాంటి వారిని దేవుడు, విద్య లేని పామరులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు తెలుసా అండి? నేను సేవలోకి వస్తున్నప్పుడు, నేను దేవునితో సేవకు నేను వెళ్తున్న సమయంలో నా మనసులో ఒకటి ఉండేది, నేను ఏమిటికి పనికొత్తా? చదువు లేదు, నాకు జ్ఞానం లేదు, డబ్బు లేదు, తెలివి లేదు, ఏమిటికి పనికిరానుడు ఎవడన్నా ఉన్నాడంటే ఈ ప్రభుదాసే. ఈ ప్రభుదాస్ ఎక్కడ పని చేస్తాడు? దేవుని యొక్క పని కొరకు. అది పెద్ద పని కదా. నేను అనుకునేవాడిని అన్ని, ఏమిటికి పనికిరాను నేను. అయినా మంచిదే, దేవుడు పిలుచుకున్నాడు కదా పోతా అనుకుంటే, మనుషుల దగ్గరికి వెళ్తే నీకు చదువు లేదు, నువ్వు పనికిరావు, నువ్వే సంస్థలో పనికిరావు, నువ్వు ఎవరి దగ్గర పనికిరావు. నిజంగా ఆ టైంలో అందరి దృష్టిలో ఒక పనికిరాని యొక్క వ్యక్తి ప్రభుదాసు. కానీ దేవుడు పిలుపు గొప్పదండి. మనుషులు పిలిస్తే నేను రాలేదు, దేవుడు పిలిస్తే నేను వచ్చిన సంగతి నాకు తెలుసు. అందుకొరకే దేవుని పిలుపు మేరకు నేను వచ్చిన కాబట్టి నిషేధించిన రాయి తలకు మూల రాయిగా మారినట్టుగా దేవుడు చేస్తాడు. ఈరోజు బలహీనంగా డబ్బులో లేదు, మా ఇంట్లో శత్రు పట్టుకొని ఇంట్లో కూర్చుండే వాళ్ళం. ఇప్పటికీ నాకు ఇల్లు లేదు, ఇప్పటికి కూడా నేను కిరాయి ఇంట్లోనే ఉంటుంటాను. అప్పుడెంతో ఇప్పుడైతే. కానీ దేవుని యొక్క సేవలో అసలు నాకు చదువు లేదు, నేను చదువుకొని వెళ్ళలేదు, చదువు లేదు, ట్రైనింగ్ లేదు, అసలు నాకు ఇంట్లో డబ్బు లేదు, ధనం లేదు, ఏమి లేదు. కానీ దేవుని పని చేయాలన్న ఆశ మాత్రం ఉండేది. ఆ తర్వాత దేవుని యొక్క పనిలోకి వచ్చిన తర్వాత ప్రియమైన మిత్రులారా, ఏం జరిగిందో తెలుసా? దేవుడు ఉన్నతంగా దేవుడు ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఒక టీంలో నన్ను జాయిన్ చేసుకున్నారు. ఆ టీంలో వాస్తవానికి మంచి చదువులు అన్నీ ఉన్నత స్థాయి ఉంటే మాత్రమే జాయిన్ చేసుకుంటారు. కానీ నన్ను మాత్రము ఏది చూడలేదు. ఎందుకంటే నాకు దగ్గర ఆల్రెడీ అప్పటి సంఘం దేవుడు నాకు ఇచ్చాడు. ఆ సంఘం అభివృద్ధి అయింది, ఆ సంఘాన్ని చూసి నన్ను జాయిన్ చేసుకున్నారు. చదువును చూసో దేన్ని చూసో కాదు. కానీ అదే రీతిగా నేను టీంలో జాయిన్ అయ్యి నేను సేవ చేస్తుంటున్నాను. దేవుడు ఒక ఉన్నత స్థానంలోనే దేవుడు ఇప్పటికి వాడుకుంటున్నాడు తప్ప నన్ను బలహీనంగా కాదు. ఈరోజు లోకము, మనుషులు వీళ్ళంతా వీడు పనికిరాడు, బలహీనుడు అని చెప్పి చూస్తున్నారేమో, కానీ దేవుని దృష్టిలో అలాంటి వాళ్ళు కాదు. ఇప్పటికీ నువ్వు బలహీనుడిగా ఉన్నావు, చదువు లేదు, నీకు డబ్బు లేదు, పెద్ద మందిరాలు లేదు, కనబడేంత అందంగా లేవు, కానీ దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు అంటే కారణం ఏం తెలుసా? నిన్ను ఎన్నుకున్నది దేవుడు, పిలిచిన వాడు దేవుడు, నమ్మదగిన వాడు ఆయన. అందుకొరకే దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. దేనికి కృంగిపోకు, దేవుని వైపు చూడు. దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నిన్ను ఉన్నత స్థాయిలోకి తీసుకొచ్చే దేవుడు. ఆయన ఊహించిన దాన్ని, ఆయన అనుకున్న దాన్ని మనం చేయడానికి వచ్చాం. మన ప్రణాళికో మన ఆలోచనతో మనం రాలేదు. దేవుడు అనుకున్న యొక్క ప్రణాళికతో మనం వచ్చాం, దేవుని ఆలోచనతో మనం వచ్చాం అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి. ప్రియమైన మిత్రులారా, దేవుడు ఏర్పాటు చేసుకున్న చాలా గొప్ప విషయం.
ఇక్కడ బలహీనమైన యొక్క వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా కనబడుతుంది. మూడవదిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం దాని 29వ వచనంలో చూస్తే నీచుణ్ణి ఎవడన్నా దగ్గరికి రానిస్తాడా? నువ్వు బతుకు అని చెప్పేసి వాని దగ్గర కూడా రానియరు. మంచి వాళ్ళని పెట్టుకుంటాను, ఏ కంపెనీలోనైనా ఎవరి దగ్గరైనా. కానీ నా దేవుడు అలాంటి వాడు కాదండి. నీచులను సౌలు ఎంతోమందిని నరకగలిగాడు. ఒక నీచుడుగా ఉండేవాడు. ఆయన అంటాడు నీచుడను అంటాడు ఆయన. అలాంటి యొక్క వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. ఆ నీచుడే ఒక పరిశుద్ధుడిగా, ఒక మంచి వ్యక్తిగా పనిచేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే నీచత్వం మీద వానికి విరక్తి ఉంటుంది. ఒక బలహీనునికి ఒక ఆలోచన ఉంటుంది, ఏమని తెలుసా, నేను ఎప్పుడు బలవంతుని కావాలనే ఆలోచన ఉంటుంది. కానీ బలవంతుడు ఏమనుకుంటాడు తెలుసా, నేను బలవంతుని అనుకుంటాడు. అందుకొరకే బలవంతుని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. ప్రియమిత్రులారా, వెర్రివాడిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? వెర్రివాడు ఎప్పటికీ ఏమనుకుంటూ తెలుసా, నేను ఒక ఎర్రివాడిని, ఒక పిచ్చోన్ని, నేనే పడివాడిని, నేను ఒక పిచ్చోన్ని అని అనుకుంటాడు. కానీ ఒక మంచోడు ఏమనుకుంటూ తెలుసా, నేను చాలా మంచోని అనుకుంటాడు. అది ఆత్మీయ గర్వంలోకి ఇంకెళ్ళిపోతాడు. ఆడు మంచోడిని అని చెప్పేసి వాడు తాను మర్చిపోతాడు, తాను తెలుసుకోలేడు. దేవుని ప్రణాళిక వేరు. తాను మారుమనసు పొందుకోలేడు. వాడు అలాగనే మంచోడిగా ఉన్నాననుకొని చచ్చిపోతాడు. కానీ అదే ఎర్రోడు, నేను ఎర్రోని అని చెప్పేసి మంచోని అవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. దేవుని ఉద్దేశం వేరండి. నేను బలహీనుని అని చెప్పేసి దేవుని దగ్గర అని చెప్పేసి దినదినం బలం పొందుకుంటాడు ఆ వ్యక్తి. అలాగనే నేను నీచుడను చెడ్డోని అని నేను ఏపడివాని కాదు, నేను చెడ్డోని, మంచోని కాదు అని చెప్పేసి 10 మందిలో చెప్తూ ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే మంచోడవుగా అవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అందుకొరకే దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచనకు అందుకొరకే పిలుచుకున్నదండి. అది మనం అర్థం చేసుకోవాలి, దేవుని ఆలోచనను. అయితే 4వ విషయానికి వచ్చినట్లయితే 1 కొరింథీ 1వ అధ్యాయం 29లో చూస్తున్నాం. తృణీకరించబడిన వారిని దేవుడు పిలుచుకున్నాడు. అబ్బా, ఎంత గొప్ప విషయం అండి. లోకం తృణీకరించింది, మనుషులు తృణీకరించారు, భార్య తృణీకరించింది, భర్త తృణీకరించారు, పిల్లలు తృణీకరించారు. నువ్వేమిటికి నువ్వు పనికిరావు అని తృణీకరింపబడిన యొక్క వ్యక్తులను దేవుడు పిలుచుకున్నాడు. అది దేవుని గొప్పతనం. ప్రియమైన మిత్రులారా, హల్లెలూయా. ఒక చిన్న ఉపమానం మీ ముందు నేను ఉంచాలనుకుంటున్నాను. నేను మున్యాల్లో సేవ చేస్తున్న సమయంలో కడెం వెళ్తున్న సమయంలో మంచి కంక కట్టె చాలా మంచిగా ఉంది. అది ఆ లారీ మీద వెళ్తూ ఆ లారీలకి కింద పడిపోయింది. చాలా మంచిగా ఉంది కట్టె. ఆ కంక కట్టెను చూసిన తర్వాత నేను అనుకున్నాను, ఈ కట్టెను ఎట్లాగైనా ఇంటికి ఉండవాలి అనుకున్నాను. కానీ నేను తిరిగి ఒక పనిలో వెళ్ళిపోతున్నాను, ఒక ప్రార్థన కొరకు. ఆ కట్టెను పట్టుకొని నేను మళ్ళీ ఇంటికి వెళ్ళలేను కదా, నా పని చేసుకొని ఏం చేయాలా చూద్దాం, మళ్ళాచారకు ఉంటే దీన్ని పట్టుకొని పోతా అని అనుకున్నాను. తిరిగి నేను వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత నేను త్వరగానే ఒక 10 నిమిషాలు తిరిగి రిటర్న్ వచ్చేది. 10 నిమిషాలు ఎవరు కొండవుతారులే అని అనుకున్న తర్వాత నేను అటు పోవడంతోనే కొంచెం నాకు లేట్ అయిపోయి నేను వచ్చేవరకు ఆ కట్టె ఎలాగ అయిందంటే వెనకొచ్చిన లారీ దొక్కింది, ఇంకొక లారీ దొక్కింది, దాని వెనకొచ్చే బండ్లు అన్నీ తొక్కుతూ ఆ కంక కట్టె పనికి రాకుండా ఉట్టిగా వేరే అయిపోయి ఉంది. అప్పుడు ఆ కట్టెని చూశాను. దాన్ని చూసి ఇది నాకు పనికిరాదులే, ఇక నేను ఉండవుతా అనుకున్నా. కానీ గింత పగిలిపోయింది, ఇది ఇంత పనికిరాని కట్టె నాకు ఎక్కడ పనికి వస్తుందని చెప్పేసి నేను వాడేసి నేను పక్కకు తొలిగాను. ఒక ముసలాయన మెల్లంగా నడుచుకుంటూ వచ్చాడు. ఆ కట్టెని తీసుకొని చేతిలో పట్టుకున్నాడు. కట్టెని తీసి చేతిలో పట్టుకొని ఆయన ముఖంలో ఒక గొప్ప సంతోషం కనబడుతుంది. నేను అన్నాను, ఏమయ్యా పెద్దయ్యా, ఈ కట్టె నీకెందుకు పనికొస్తుంది? ఇది పూర్తిగా పగిలిపోయిందయ్యా, మంచిగా లేదు. అది నీకెట పనికొస్తుంది? తుక్కు పగిలిపోయింది, వేరే అయిపోయింది, అదేమిటికి పనికొస్తుంది నీకని అడిగాను. ఆయన ఏమన్నాడు తెలుసా? సార్, ఇదిగో ఈ కట్టె నీకు పనికిరాదు, కానీ ఈ కట్టే నాకు పనికొస్తుంది. ఎందుకు పనికొస్తుంది నీకు? పొయ్యిలో కాల్చడానికా అని అడిగాను. లేదు, పొయ్యిలో కాల్చడానికి ఇది ఎందుకయ్యా, ఇక్కడికి నేను మోసుకుపోతాను అన్నాడు. దేని కొరకు నీకు అని అడిగాను. ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? నేను చాటలు అల్లుతాను, బొమ్మలు తయారు చేస్తాను. నాకు ఇంత మంచిగా చీరిన కట్టె దొరకడం నా అదృష్టం. ఎందుకంటే పెద్ద కట్టె తెచ్చేసి నేను చీరాలంటే నేను సాతగాని ముసలైనను, నాతో కాదు. ఖచ్చితంగా ఈ కట్టె నాకు చీరింది, నాకు అనుకూలంగా ఉంది, మంచిగా వలిగింది, నేను కోసుడు పలగొట్లు ఈ చీరుడు అంతా నాకు తప్పింది. ఈ కట్టె కొండపోయి నేను మంచి బొమ్మలు తయారు చేస్తాను, ఈ కట్టె కొండపోయి నేను మంచిగా చాటలు వంచలు అవి అల్లుతుంటాను అని చెప్పాడు. నిజంగా చూడండి, అది నాకు పనికిరాని కట్టె. అదే కట్టె పోయి మరి యొక్క ఆ వ్యక్తి చేతిలో పడ్డప్పుడు ఆ కట్టె ఎలాగా పనికొచ్చింది? మన జీవితం కూడా గంతేనండి.
నిజంగా పనికి రాని యొక్క వ్యక్తిని, ఇక తృణీకరించబడిన యొక్క వ్యక్తి. ఎవరు తృణీకరిస్తారు? ఈ లోకంలో నువ్వు ఎవరికి పనికి రాదేమో, నువ్వు అంటూ పనికొచ్చేది ఎవరో ఒకరు ఉంటారు. నువ్వు పనికొచ్చే ఒక వ్యక్తి ఎవరో ఉంటారు, అది దేవుడై ఉండొచ్చు కదా. ప్రియమైన మిత్రులు, ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. ఈ లోకానికి పనికిరావు కావచ్చు, ఉద్యోగానికి పనికిరావు కావచ్చు, పెద్ద డబ్బు సంపాదించి కోట్లు సంపాదించడానికి పనికిరాదు కావచ్చు, అలాగే నీకు చదువు లేదు కావచ్చు, ఒక్క ఉన్నతమైన ఇంగ్లీషు ఇలాంటి భాషలు మాట్లాడలేకపోవచ్చు. కానీ దేవునికి మాత్రం నువ్వు పనికొస్తావు. అది దేవుని చేతిలో నువ్వు పడ్డట్లయితే నిన్ను ఒక మంచి బొమ్మగా తయారు చేస్తాడేమో, ఒక ఉన్నత షోకేజులో పెట్టే ఒక బొమ్మగా తయారు చేస్తాడేమో, మంచి అందమైన యొక్క పరికరంగా దేవుడు నిన్ను తయారు చేస్తాడేమో. దేవుని చేతిలో పడితే అంత గొప్పది. ప్రియమైన మిత్రులారా, నిషేధించిన దాన్ని దేవుడు దాన్ని ఏం చేస్తాడంట? తలకు మూల రాయిగా మారుస్తాడు. దేవుని గొప్పతనం అది. దేవుని చేతిలో పెడితే ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అయితే 4 విషయాలు ఇక్కడ చెప్పాను. మొదటిగా వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. రెండవదిగా బలహీనులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మూడవదిగా నీచులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నాలుగవదిగా తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మనుషులంతా తృణీకరించినా నువ్వు ఏమిటికి పనికిరాదని నువ్వు అనుకోకు. నీవు దేవుని చేతిలోకి వస్తే పనికొస్తావు. నా జీవితంలో నేను అనుభవించాను. ఇలాగా పనికిరాని ఒక వ్యక్తిని, చదువు లేదు, నీచుడను, అలాగనే వెర్రివాడను, నేను అలాగనే చూసినట్టయితే తృణీకరించబడిన వాడను. కుక్క కన్నా విలువ ఉన్నదో నాకు లేని తృణీకరించబడిన ఒక వ్యక్తి. ఎందుకంటే ఏమి లేనివాడు మనుషుల దృష్టిలో తృణీకరించబడిన వాడే. అలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. నిన్ను, నన్ను, మనందరినీ కూడా దేవుడు ఎన్నుకుంటాడు. ఆయనకు ఉన్నత స్థాయిలో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. దేవుని ఏర్పాటు ఎలాంటిది అంటే ఇలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు అన్న సంగతి మనం గమనించాలి. అయితే దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పేసి ముగిస్తాను ఇక్కడ. మొదటిగా ఏం చెప్పానండి? దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే పిండంగా ఉన్నప్పుడు. రెండవదిగా ఎక్కడ నుండి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే పుటమి వేసి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని మనం చూస్తున్నాం. అంటే వెర్రివారిని, బలహీనులను, నీచులను, తృణీకరించబడినని చూస్తున్నాం. నాలుగవదిగా మనం చూసినట్టయితే నిన్ను, నన్ను, మన అందరినీ దేవుడు దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు అన్న సంగతిని ఇక్కడ మనము గమనించాలి. ప్రియమైన మిత్రులారా, మనము మళ్ళీ ఏర్పాటు చేసుకునే 2 విషయాలు మనకు కనబడుతున్నాయి. 2 కారణాలు మళ్ళీ ఏర్పాటు చేసుకోవడానికి దేవుని దగ్గర ఉంది. ఆ 2 కారణాలు ఏంటిది అంటే, మొదటిగా మనం చూసినట్లయితే రక్షణ పొందుటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. 2వ దశలోకి రాసిన పత్రిక 2:13 వచనంలో కనబడుతుంది. నీవు, నేను, మనం రక్షింపబడాలా. ఈ లోకంలో నశించిపోతున్నాం, పనికి రాకుంటున్నాం, ఈ లోకంలో వెర్రివాడిగా ఉన్నాం, దేనికి పనికిరాని ఒక వ్యక్తిగా ఉన్నాం. దేవుని చేతిలోకి వచ్చినట్లయితే నువ్వు రక్షణ పొందుకుంటావు. తిరిగి అగ్గిలో కాల్చబడడానికి దేవుడు నిన్ను పిలవలేదు, కానీ అగ్గిలోను నిన్ను తప్పించడానికి దేవుడు పిలిచాడు. రక్షణ, యేసు ప్రభువును నమ్ముకుంటే నీకు దొరికేది రక్షణ. దేని నుండి రక్షింపబడతావు? నరకం నుండి రక్షింపబడతావు. దేని నుండి రక్షింపబడతావు? ఈ లోకం నిషేధించబడిన దాని నుండి రక్షింపబడతావు. దేని నుండి రక్షింపబడతావు? వెర్రి బ్రతుకులో నుండి ఒక నూతనమైన ఒక వ్యక్తిగా మార్చడానికి రక్షింపబడతావు. నువ్వు రక్షింపబడమే దేవుడికి కావాలి. నిన్ను ప్రేమిస్తున్నాడు. జగత్ పునాది వేయబడకుంది ఆయన ప్రేమ నీలో ఉంది. ఆయన ప్రేమ నీలో ఉంది. నువ్వు ఎలాంటి వాడివా? కుంటివాడివా, గుడ్డివాడివా, వికలాంగుడివా, మంచివాడివా, ఉన్నవాడివా, లేనివాడివా, అది దేవుని దృష్టిలో కాదు. కానీ ఎలాంటి వాడనైనా దేవుడిని ఏర్పాటు చేసుకున్నట్లయితే, దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లయితే నువ్వు బలవంతుడివే, నువ్వు గొప్పవాడివే. దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు ధన్యుడే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన మిత్రులారా, రక్షణ అనేది రక్షింపబడడం కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని రక్షింపడాలా? నరకాగ్నిలో మనం వెళ్ళకుండా దేవుని రాజ్యములకు వెళ్ళడమే రక్షణ. రక్షణ అనేది కూడా కొన్ని విధాలుగా కొంతమంది ఆలోచన చేస్తుంటారు. రక్షణ అంటే ఏంటిది? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి రావడం రక్షణే, వెళ్ళడం, అక్కడ నుండి బయటికి రావడం రక్షణే. వచ్చిన వాళ్ళంతా మరి పాలతీనలో ప్రవేశించే దేశానికి వెళ్ళారా? లేదు. మరి అందరు రక్షింపబడ్డారా? అవును, ఎల్లంగా అక్కడికి అందరు రక్షణకు వచ్చారు. రక్షణ అనేది ఒక్కరోజు ప్రక్రియ కాదు. యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు సుంది చచ్చేంత వరకు మన దేవుళ్ళు నమ్మకంగా ఉంటే దాన్ని రక్షణ అంటారు. మధ్యలో ఎప్పుడు కోల్పోయినా మన గమ్యం మనం చేరం. రక్షణ పోద్దని చెప్పడం లేదు. అక్కడికి వెళ్ళిన వ్యక్తి రక్షణ పోలే, కానీ రక్షణ చూడలే, అంతే. రక్షణ పోలేదు కానీ రక్షణ
చూడలేదు. ఇక్కడ యేసు ప్రభువును అంగీకరించిన యొక్క వ్యక్తి రక్షణ పోదు, కానీ రక్షింపబడిన అనుకున్న యొక్క వ్యక్తి జీవితాంతం తన రక్షణ కొనసాగించుకోవాలా. మధ్యలో ఆగిపోతే మరి గమ్యం చేరడు, ఆ రక్షణను చూడడు. అలాగనే చివరికి ఆ యొక్క పాలతెనల దేవత్వముకు ప్రవేశించిన వాళ్ళు కొద్దిమందే. మరి వీళ్ళంతా రక్షింపడంటే మధ్యలో కొందరు అతులయ్యారు. మరి వారు రక్షణ పొందుకున్నారంటే దానికి సమాధానం ఏం చెప్పాం? అసలు రక్షణ అనేది ఒక్కరోజు ప్రక్రియ కాదు, దినదినం యేసు ప్రభు నమ్మినప్పటి నుండి ఉండేది. పరలోక రాజ్యం చేరినప్పుడు అది సంపూర్ణమవుతుంది. దేవుని చిత్తం ఏంటిది అంటే దేవుని రాజ్యంలోకి మనం చేరడమే. అందుకొరకు దేవుడు మనను ఏర్పాటు చేసుకున్నాడు అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి. రెండో విషయం ఏంటిది? తన పని కొరకు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని దేవుని వాక్యం కీర్తనలు 135 4వ వచనంలో కనబడుతుంది. కీర్తనలు 135 4వ వచనంలో కనబడుతుంది. ఏంటి కొరకు? దేవుని పనిని మనము చేయడం కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక కంపెనీ ఒక వ్యక్తిని ఎందుకు ఏర్పాటు చేసుకుంటుంది? కంపెనీకి ఉన్న ఒక గోల్ ఉంటుంది, ఒక పని ఉంటుంది. ఆ పనిని పూర్తి చేయడం కొరకు అందులో పని వాళ్ళని పెట్టుకుంటాడు. ఒక విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రియాణ మిత్రులారా. చాలామంది ఏమనుకుంటున్నారంటే నీ దర్శనం ఏంటంటే తన దర్శనం చెప్తారు. నీ దర్శనం కాదు, నీ దర్శనం కొద్ది పని చేయడం కాదు. నా దర్శనం గిది, నా దర్శనం గిది చేయాలనుకుంటున్నా. నీ దర్శనం చాలా చిన్నది ప్రియాణ మిత్రులారా. దేవుని దర్శనం చాలా గొప్పది. నేను మిమ్మల్ని కోరుకుంటున్నది ఒకటే, మన దర్శనాన్ని మనం చేయడానికి దేవుడు పిలవలేదు, మనము దేవుని దర్శనాన్ని చేయడం కొరకు దేవుడు పిలిచాడు. దేవుని పని చేయడం కొరకు దేవుడు పిలిచాడు. దేవుని పని దేవుని దర్శనం. దేవుని దర్శనమేదో మనము దాన్ని గమనించి దాన్ని చేయాలి. దేవుని దర్శనం చాలా గొప్పది, అది ఉన్నతమైనది, నీ ఊహగా అందంది, నువ్వు ఊహించలేనిది. నీ ఆలోచన తండ్రి చిన్నగా ఉంటుంది. ఆయన ఆలోచన ఊహకు అందంది, ఆయన ఆలోచన ఉన్నతమైనది, ఆయన ఊహ చాలా గొప్పది. ప్రియ మిత్రులారా, దేవుడు పిలుచుకున్న ఉద్దేశం, దేవుడు పిలుచుకునే యొక్క దర్శనం చాలా గొప్పది. దేవుడు ఎందుకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఆయన పని నువ్వు చేయడం కొరకు, ఆయన దర్శనాన్ని నువ్వు చేయడం కొరకు, అంతే. ఆయన దర్శనం ఏంటిది? ఆదిలో మానవుని పుట్టించినప్పుడు దేవుడు ఎందుకు పుట్టించాడు? పరలోకమందున్న ఆ దేవుని రాజ్యం ఏ రీతిగా ఉందో ఆ రాజ్యస్థాపన భూమి మీద ఉండాలి. ఆ రాజ్యస్థాపన కొరకు దేవుడు పుట్టించాడు. అక్కడేం జరిగింది? దేవుని దర్శనాన్ని నెరవేర్చక తన దర్శనాన్ని, తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు ఆదాం. సాతాను తప్పుడులోకి తీసుకుని వెళ్ళింది, వాని మాట విన్నాడు. వాని మాట విన్నందుకేమైంది? దేవుని దర్శనం బంద్ అయిపోయి సాతాను దర్శనం మొదలైపోయింది. ఇక్కడ సాతాను యొక్క ప్రణాళిక, సాతాను దర్శనం మొదలైపోయింది. దేవుని దర్శనం అక్కడ ఏమైపోయింది? దేవుని దర్శనమేమో దేవుని రాజ్యస్థాపన. సాతాను దర్శనం ఏంటి? దేవుని రాజ్యస్థాపన చేయకుండా ఉండమే సాతాను దర్శనం, ఆలోచన. ఇప్పుడు ఇది ఈ యొక్క సాతాను దర్శనం అంటే ఏంటంటే, సాతాను ఆలోచన అంటే ఏంటండి? ఇది భూ సంబంధమైందండి, భూ సంబంధమైన ఆలోచన. ఇది భూ సంబంధమైన ఆలోచన అంటే ఏంటిది? సాతాను సంబంధమైన ఆలోచన చెప్తాడు అక్కడ. సాతాను సంబంధమైన ఆలోచనలో ఉండిపోయాడు, భూ సంబంధమైన ఆలోచనలో ఉండిపోయాడు. ఈ మనుషులంతా కూడా ఇప్పటికి కూడా భూ సంబంధమైన ఆలోచనలో ఉండిపోతున్నాడు, భూ సంబంధమైన బ్రతుకుతున్నాడు. అదే చాలా ప్రాముఖ్యం అనుకుంటున్నాడు, దాంట్లోనే మగ్గుతున్నాడు. అందుకొరకే దేవుని ఆలోచన చెయ్యు. దేవుని ఆలోచన చాలా గొప్పది, నీ ఊహకు అందంది. నేను గింతే చేయగలుగుతాననే దర్శనం కాదు. అప్పుడప్పుడు ఎంతమంది నువ్వు నీ దర్శనం ఎంతమంది అని అడుగుతారు. ఏం చెప్పాలో అర్థం కాదు నాకు. నా దర్శనం అయితే చాలా చిన్నది, నా దర్శనం అది నెరవేర్చబడేది కాదు, నా దర్శనం అది నేను అనుకుంటాను కానీ అది జరిగేది కాదు. ఎందుకు జరగడం లేదు ప్రభు అని చెప్పి నేను ఆలోచన చేశాను. నా దర్శనం చాలా చిన్నది కాబట్టి అది జరగడం లేదనిపిస్తుంది. దేవుని దర్శనం చాలా గొప్పది. ప్రియ మిత్రులారా, మనమందరం దేవుని దర్శన ప్రకారం మనం చేద్దాం. దేవుని పని కొరకు వచ్చాం. దేవుని పని కొరకు, ఆయన పిలుచుకున్న వాని కొరకు మన ప్రాణమైన మనం పెట్టవలసిందే. ఆయన పిలుచుకున్న వాని కొరకు మనం గొప్ప పని చేయవలసిందే. ఆ పిలుచుకున్నవాడు నమ్మదగినవాడు, ఆయన జీతం ఇస్తాడు. ఇల్లు లేదా ఇల్లు ఇస్తాడు. ఇల్లు కొరకో, జీతం కొరకో, డబ్బు కొరకో పని చేయొద్దండి. దేవుని దర్శనం అది కాదు. దేవుని దర్శనం డబ్బు కొరకు కాదు. నా దర్శనము డబ్బు కొరకు. ఏమనుకుంటాను, ఏదైనా చేస్తే నాకు లాభం వస్తుంది, డబ్బు వస్తుంది అని. అది తప్పు. దేవుని దర్శనం డబ్బు కొరకు కాదు. డబ్బు సమస్తం ఆయనదే. దేవుని దర్శనము నువ్వు
ఉన్నతంగా ఉండడమే. నేను దేవుణ్ణి అడుగుతున్నాను, దేవా ఉన్నతమైన దర్శనం ఇవ్వండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధైన తండ్రి, అయ్యా నేను నాతో పాటు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రభువా, నీ దర్శనం కలిగి సేవ చేస్తూ ముందుకెళ్ళాలి, నీ పనిని కొనసాగించాలి, నీ పని కొరకే మేము బ్రతకాలి. దేవా నీ దర్శనం కలిగి చేయాలనుకుంటూ ఆశిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని ఉన్నత స్థాయిలో మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాను. మీ దర్శనం ఎంత గొప్పదో అంత గొప్పగా మరి మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఈ మాటలు విన్న ప్రతి ఒక్క వ్యక్తి ఉన్నతమైన సేవ జరగాలి, ఉన్నతమైన సంఘాలు కట్టబడాలి, ఉన్నతమైన దీవెనలు ఉండాలి. ప్రతి సేవకుడు ఒక ఉన్నతమైన సేవకుడిగా మార్చబడాలి. అది నీ దర్శనమై ఉండాలి. అయ్యా నూతన ఆత్మలు సంఘంలో రావాలి. ఇట్టి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.